యాహ్! ప్రపంచం అన్నారు కాబట్టి మనం కొంతసేపు పిల్లలు, ఫ్యామిలీ గురించి పక్కన పెట్టి ప్రపంచం గురించి మాట్లాడదాం. రైట్. సో, వన్స్ అంటే జనరల్‌గా మీరంటే మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి యూ ఆర్ డూయింగ్ సంథింగ్ కదా రైట్ నౌ. కానీ బయట చాలామంది చాలా చేస్తున్నారు. మీ దగ్గరికే వచ్చి ఎందుకు నేర్చుకోవాలి? I didn't say that నా దగ్గరనే, but I tell each and every contestant who are participating or who is willing to come in a pageant industry to pursue their dreams as a celebrity, as a talent, anything. Choose a better platform. అది మీదే బెటర్ అని ఎలా అనుకోవాలి? నేను నాదే బెటర్ అని అనలేదు. నేను ఎలా అంటున్నానంటే చూస్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఎవరు బెటర్. మన గురించి మన సెల్ఫ్ డబ్బా ఎప్పుడు ఇచ్చుకోవద్దు. నేను ఒకటే అంటాను, ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్, కమ్ అండ్ సీ. ఓకే. వచ్చి చూడండి. బట్ మీ దగ్గర సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా? Definitely. బికాస్ GBT is a platform where definitely first safety come first and you are very secure. బికాజ్ ఏంటి అంటే ఇలాంటి వాటిల్లో నాకు తెలిసినంత వరకు వన్స్ ఏంటంటే విన్ అయిన ఐ మీన్ అంటే మీ దగ్గర వరకు ట్రైనింగ్ తీసుకోవడం వరకు ఓకే. బట్ వన్స్ అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆ సెరమనీస్కి వెళ్ళిన తర్వాత స్పాన్సర్స్ దగ్గర నుంచి డెఫినెట్గా కమిట్మెంట్స్ అనేవి అడుగుతారు అని చెప్పి నాకు తెలిసింది. సో వాట్ అబౌట్ యువర్ స్పాన్సర్స్? See, we cannot blame sponsors. We cannot blame any industries. Whatever it is coming to you, నేను ఇప్పటి వరకు అయితే విన్నాను, చూశాను, నేను అన్నాను. All it's what is you, what is coming to you, what is not coming to you. It's all your call. When you're properly enough with your decisions, no one will come and talk to you anything. అందుకే ఎవరి మీద పాయింట్ అవుట్ చేయడం వద్దు. నేను ఒకటే ఏమంటానంటే, వెన్ యూర్ పర్ఫెక్ట్ నో వన్ విల్ కమ్, వెన్ యూర్ నాట్ పర్ఫెక్ట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ కమ్. సో డెఫినెట్లీ నాకు ఈ క్వశ్చన్ మీరు ఒకటి అడిగితే నో వన్ లైక్ ఐ కెనాట్ సే వీళ్ళు అడుగుతారు, నాతో జరగనప్పుడు నేను జరిగాయి అని అంటాను. నేను ఒకటేమంటాను, మీరు అంటే నేను నార్మల్గా అడుగుతున్నాను, ఇప్పటి వరకు మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీకు ఏమీ జరగలేదు అంటే లైక్ మీరు ఏం వినకుండానే ఇక్కడ వరకు వచ్చారా? వినడం చాలా వింటాం. అది నువ్వు తీసుకుంటావో తీసుకోవో నీ డిసిషన్. వినడం నేను చాలా వింటాను. నేను తీసుకోను. ఎప్పటి నుంచి వింటారు? బిగినింగ్ నుంచే వింటారా? బిగినింగ్ నుంచి అంటే బిగినింగ్ నుంచి రావచ్చు, సక్సెస్ లెవెల్ తర్వాత కూడా రావచ్చు. అలా కాదు, డైరెక్ట్గా అడిగేసేస్తారా మిమ్మల్ని? అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే ఆ అప్రోచ్ ఎలా ఉంటుంది? చెప్పాను కదా, నాకు అట్లాంటి అప్రోచ్ రాలేదు. మీరు ఇప్పుడు అన్నారు వస్తూ సైడ్ కాల్స్ నుంచి వింటూ ఉంటాం. హౌ యూ టేక్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది నువ్వు సీరియస్గా తీసుకుంటావా, స్మైల్ ఇస్తావా, లేకపోతే ఎండప్ చేస్తావా, అది నీకు ఫ్రెండ్లీ కాల్ అవ్వచ్చు, ఎట్లయినా రావచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ, అంతే. నువ్వు ఎలా తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్. అలా కాదు, నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలి ఇందులోకి అనుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక ధైర్యం ఉండాలి కదా. జనరల్గా ఏంటంటే ఒక మూవీ ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూకి పిలిచాను అనుకోండి, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం చెప్తారంటే మాకేమీ జరగలేదు అని చెప్తారు. కొంతమంది ఏంటంటే లేదు మేము ఫేస్ చేసాము అంటారు. కొంతమంది ఏంటంటే మేము కాంప్రమైజ్ అవ్వలేదు, మేము నో చెప్పాము, ఆఫర్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పి. ఇక్కడ మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు గ్లోబల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీని ప్రతిసారి క్యారీ చేసుకోవడం కుదరదు. స్టార్టింగే వచ్చాను, తర్వాత రాలేదు. స్టార్టింగ్లో అంతే, కానీ ఎవ్రీ టైం కుదరదు. సో అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మీరు ఒక సింగిల్ లేడీ అక్కడి వరకు వచ్చిన తర్వాత ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు కదా. సో అలా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు మీ దగ్గర అంటే తీసుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మీకు సెలబ్రిటీస్ చెప్పినట్టే నేను అంటాను, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు, నేను అని చెప్పాను. నో అని ఉంటాను. ఏ ఫీల్డ్లోనూ కాదు, ఎవ్రీ ఫీల్డ్లో ఉంటారు అలా. అందుకే నేను సింపుల్ వాళ్ళు ఏం చెప్పాను, ప్రతి ఫీల్డ్లో మనకి ఇట్లాంటి కాల్స్ వస్తాయి. హౌ యూర్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొంతమంది ఇప్పుడు మీరు అన్నారు, అవును మాకు చాలా వచ్చాయి మేము నో చెప్పాం, కొంతమంది వచ్చినాయి మేము లేదు మాకు రాకపోయినా సరే. ఇవన్నీ స్టేట్మెంట్స్ ఈజ్ నాన్ సెన్స్. ఓన్లీ సింపుల్ వే, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్, ఎస్. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు నాట్ యాక్సెప్ట్ ఇట్, నో. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హౌ యూర్ టేకింగ్ ఇట్. ఏదైనా తీసుకునే దాన్ని బట్టే మీ మీద ఉంటుంది. ఇఫ్ యూ కమిట్ అంటే వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయకపోతే ముందు అక్కడ నుంచి వాళ్ళు గ్రోత్ అనేది ఉండదు అని కూడా చెప్తారు కదా. అది ఐ డోంట్ బిలీవ్ సో. ఇంకోటి ఏంటంటే నాకు ఐడియా లేదు దీని గురించి అయితే, నాకు దీని గురించి ఐడియా లేదు. ఇంకోటి గ్రోత్ అంటే ఎవరైందండి మన గ్రోత్ కోసం డిసైడ్ చేసేది? మనది మనం చేసుకుంటాం, అది లేకపోతే ఇంకోటి లేకపోతే అదే కావాలని బతుకుతే అక్కడ ఎన్నో వస్తాయి, నువ్వు అని దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. యూ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ చాయిస్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్.
5 గోల్స్ పెట్టుకో. అందరు పెద్దవాళ్ళు అంటారు 10 రాళ్ళేయి ఒక రాయి పడుతుంది. నేను అది కూడా అన్న 10 అంత ఓపిక లేదు ఇప్పుడు. 10 రాళ్ళేయాలి అన్నంత సీనే లేదు, ఎందుకంటే మా చేతి కూడా యాక్సెప్ట్ చేయదు. 5 ఈజ్ ఇనఫ్. 5 రాళ్ళు వేయండి. ఒక్కటి పడ్డదా, ఒకటే పడ్డది నాకు ఈ 3 వద్దని అనకు, ఈసారికి ఇది ఒక్కటేంది, మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయ, మళ్ళీ ఇంకో దాంట్లో పడుతుంది. ఐ గో ఇన్ దట్ వే. మై షెడ్యూల్ ఈజ్ లైక్, ఇప్పుడు మీరు అన్నారు పిల్లలు మిస్ అయిపోతున్నారు, నేను అసలు నిజంగా చెప్పాలి చాలా మిస్ అవుతారు నాకు. బట్ నేను ఒక మూమెంట్ ఎట్లా ఆలోచిస్తున్నా అంటే, కోవిడ్లో నేను ఏం ఫేస్ చేస్తానో ఆ పెయిన్ నాకు తెలుసు, అది పిల్లలు కూడా అర్థం చేసుకున్నాను. దే అండర్స్టాండ్ మీ నౌ. మమ్మీ యూ డూయింగ్ ఫోకస్ మొత్తం కూడా కోవిడ్ మీదే ఉంది, ఎందుకంటే అప్పుడు మీరు హెల్ టైప్ ఆఫ్ ఎ లైఫ్ నాది ఆ టైంలో. ఇప్పుడు నేను ఎలా అంటే, మళ్ళీ ఇప్పుడు ఏ కోవిడ్ వస్తుంది రాదు మీరు గ్యారంటీ ఇస్తారా? నో, ప్రపంచమే మూసుకుపోయింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కదా. మళ్ళీ లైఫ్లో అలాంటిది వస్తుందో రాదో గ్యారంటీ ఇవ్వగలుగుతామా? డబ్బులు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా అమ్మలేని పరిస్థితికి వచ్చేస్తారు కొంతమంది. సో ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో ఎవరు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్లీ పూణే వాటర్ ఫాల్స్ ఫ్యామిలీ కొట్టుకుపోయింది. ఏది ఎటువంటి వేల మంది దగ్గరికి వస్తుందో మనం ఎప్పుడు రాసుకోవాలి, మనం యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వీఆర్ నాట్ పర్మనెంట్ హియర్. ఉన్న టైంలో నేను వాళ్ళకి ఇప్పుడు కొంతసేపు మమ్మీతో టైం మిస్ అయిపోతున్నాము అనిపిస్తుంది. ఒక మూమెంట్ ఏం చేయకుండానే సంథింగ్ ఈజ్ హ్యాపెన్. కొంతసేపు తర్వాత ఏం చేసింది మాకు లైఫ్లో. ఐ డోంట్ వాంట్ మై కిడ్స్ టు యూనో ఏం లేకుండా ఒకరు మూడు చేసి ఆపే పరిస్థితి నాకు. సో ఐ థింక్ ఇప్పుడు నేను స్పెండ్ చేయట్లేదు, వాళ్ళకి ప్రాపర్ లైఫ్ ఇచ్చినాక ఐ విల్ గివ్ హోల్ ఇయర్ ఫర్ దెమ్. ఇప్పుడు ఈ మూమెంట్ మిస్ అవుతున్నా నేను అది ఎట్లైనా రికవర్ చేసుకుంటా, కానీ ఇన్ ఏ ప్రాపర్ వే. ఎస్, దిస్ ఈజ్ మై థింగ్. రేపు మమ్మీ ఇది కావాలంటే నేను ఆలోచించవద్దు. ఇప్పటివరకు కూడా ఎంత టైట్స్లో ఉన్నా నేను ఇప్పుడు అట్లా ఆలోచించలేదు. వాళ్ళు ఏదైనా ఇట్లా చేయి చూపిస్తే నేను తెచ్చి పెట్టాను ఇంట్లో. అది ఎప్పటికీ అలానే ఉండాలి అంటే ఐ నీడ్ టు వర్క్ హార్డ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ డూ దిస్ ఆర్ ఎట్లా టర్న్ అవుతావు. టిల్ మై లైఫ్ ఈజ్ దేర్, ఐ వాంట్ అచీవ్, ఐ విల్ వర్క్.